అయితే నేను భగవద్గీత బోధిస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు లోక కళ్యాణం కోసము కేవలం ధర్మం అంటే న్యాయం గెలవాలి, మంచి వాళ్ళు బాగుపడాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. మరి దానికోసమే నిష్పాక్షికంగా లోక కళ్యాణము కోసము ఈ వార్తలను మీ ముందుకు తెస్తున్నాను. అందరూ వీర రాఘవరెడ్డి రామరాజ్యాన్ని ఒకటే తిడుతూ చంపేయాలి, నరికేయాలి అంటూ ఇంకా వాళ్ళు ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, నోటికి వచ్చినట్టుగా వాగుతున్నారు. అయితే ఇందులో సత్యం ఎంత ఉంది అని గమనించలేకపోతున్నారు. ఇక్కడ ఎమోషన్తో ఆడుకుంటున్నారు. అంటే ఎలాంటి ఎవరికి హాని చెయ్యని అందులో హిందూ గురు అనేసరికి హిందువులంతా ఎమోషన్ అవుతున్నారని వెంటనే పోలీసులు వాళ్లకు తోచిన కేసులు పెట్టి వెంటనే లోపలేస్తున్నారు. అందులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఇంట్రెస్ట్ ఇక్కడ చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాడి చేసింది హిందూ కాబట్టి, అసలు నిజంగా దాడి చేశారా లేదో తెలియదు మనకి. దాడి విజువల్స్ ఏమీ లేవు. కానీ ఆయన సుంకర నరేష్ చెప్పింది ఏంటంటే ఆయనే పోలీసులు వెళ్ళి ఆ కంప్లైంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ సామాన్యులకు అంత తెలివితేటలు ఉండవు కదా. ఛానళ్ళు ఏం చెప్తే అదే ఉండిపోతారు. మరి ఛానళ్లకు బాధ్యత లేదా? ఒక్కొక్క ఛానళ్ళ పైన 100 కోట్లకి డిఫమేషన్ కేసు, పరువు నష్టం ఆయన బయటకు వచ్చినాక లేదా వాళ్ళు వేస్తారని నాకు అనిపిస్తుంది. వీర రాఘవరెడ్డి చదివింది 10th అయినా ఎక్కడో ఎవరికో అన్యాయం జరిగితే ఈయన కదిలి వెళ్ళి ఆ కలెక్టర్ని అరెస్ట్ చేయడం ఏంటి, ఎస్పీకి డిజిటల్ నోటీస్ ఇవ్వడం అంటే పులి నోట్లో తల పెట్టినట్టు. ఈయనకు చావు భయం లేదు. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, చావుకి భయపడకుండా ధర్మం వైపే ఉండమంటాడు. పొగడతలకి లొంగకూడదు, తిట్లకి కానీ అవమానానికి లొంగని ఒక క్యారెక్టర్ ఈయనది అయినట్టుగా అనిపిస్తుంది. భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే ఆలోచిస్తాడో ఈయన అలాగే అనిపిస్తుంది. మరి మీరు కూడా నిర్ణయించండి. నా తప్పైతే కామెంట్లో పెట్టండి. ఎప్పుడు ఒక వర్షన్ కాకుండా మనం ఇంకొక వర్షన్ కూడా చూడడం వల్ల మనకు సత్యము తెలుస్తుంది సోదరా. అలా కాకపోతే మీ పైన ఏదో అమ్మాయి చూడు నన్ను తాకాడు అనగానే ఇంకొకటి వచ్చి కొడతాడు, అలా కొట్టి అందరు కొట్టి మళ్ళా మీ పైన కేసు వేస్తారు. అలా ఎన్నో జరిగి ఉన్నాయి, చరిత్రలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సత్యం తెలుసుకోండి. కానీ కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం నిజనవైపుల అనే గ్రామంలో 600 గోవులను పోషిస్తున్న ఆవుల తీర్మానికి అన్యాయం జరిగితే కేవలం వీడియో ఆ జిల్లా కలెక్టర్ గారికి డిజిటల్ నోటీస్ రూపంలో పంపినప్పుడు, అలాగే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్ లో కేవలం ఈయన ఒక డిజిటల్ నోటీస్ పంపించాడు. అక్కడ అక్రమమైనటువంటి ఆవుల వధ అంటే పశువధశాలకు సంబంధించి, కానీ ఫలితం దక్కినట్టుగా ఉంది. చూడండి, డిజిటల్ నోటీస్ అంటే ఏం లేదండి, ఒక వీడియో తీసి ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపారు. చూడండి ఇంకా ఏం చెప్తారో. ఇందులో 10th అయినా చదివింది కాబట్టి చాలా మంది 10th చదువుకున్న వాళ్ళు, అమ్మో వాళ్ళంత పెద్ద జడ్జిలే, వాళ్ళ ముందు మనకేం తెలుసు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ చేయండి అని ధర్మం ఉన్నా న్యాయం ఉన్నా ఆ నోరు మూసుకొని అలా ఉండిపోతున్నారు. ఇది అందరిలో ధైర్యం నింపుతుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము 100% అమలు చేయాలనేదే ఆయన తపన. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ ధర్మాన్ని నిలబెట్టడమే ఈ ప్రజాస్వామ్యం లక్ష్యము అదే కదా. కోర్టులు పోలీసులు చెయ్యాల్సింది కూడా అదే కదా. కృష్ణనాగేశ్వరరావు గారిని అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా ఆ జిల్లా ఎస్పీ గారికి కేవలం వీడియో డిజిటల్ నోటీస్ రూపంలో పంపినప్పుడు కూడా బాధితులకు కలిగిన ఊరటను కళ్ళారా చూసిన వారిలో నేను కూడా ఒకటి.
అంతెందుకు మొన్నే ఈ మధ్యనే నిజామాబాద్ ఇందూరు జిల్లాలో శంభులగుడి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మిమ్మల్ని ముందస్తుగా అరెస్టు చేస్తాం అని అన్నప్పుడు రామరాజ్యం బృందం కూడా 43 సిఆర్పిసి ప్రకారం మిమ్మల్ని మేము కూడా అరెస్ట్ చేస్తాం అనే మాటలు విని పోలీసులతో పాటు నేను కూడా ఆశ్చర్యపోయాను. అందుకే నేను రామరాజ్యానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. ఎందుకు? సో ముందస్తు అరెస్టులు ఉంటాయి ఒక్కోసారి పోలీసులు. అయితే ఈ పోలీసులు వ్యవహరించే తీరు కూడా ఎలా ఉంటుంది, వాళ్ళ నాయకులు ఎవరిని చేయమంటే వాళ్ళని చేస్తుంటారు. నిజమైన గూండాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని చూసి చూడనట్టు ఉంటారు. పోలీసులు ఎందరో మాకు ప్రెజర్కి తప్పులు చేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా ఇవన్నీ వీటికి భయపడని వాడే శ్రీకృష్ణుడిని నమ్మే భక్తుడు. సో వీళ్ళు మిమ్మల్ని కూడా మేము సిఆర్పిసి 43 ప్రకారం అరెస్ట్ చేయగలము, పోలీసులను కూడా అసలు అని బతుకుతాడా ఎవడైనా? పోలీసులు అంటే వాళ్ళు లాఠీ దెబ్బలు పని పెడతారు, కానీ ఇలా లీగల్ పాయింట్ తెలుసు కాబట్టే వాళ్ళు ఆగిపోయారు. ఇక్కడ ఫలితం దొరికింది అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. వీళ్ళ పర్సనల్ ఛానల్ ఒకటి ఉంది, అది రామరాజ్యం ఓన్ ఛానల్ అని కొట్టండి, అది అంత ఈజీగా రావట్లే. మరి ఇంకా ఈయన ఏం చెప్తారో చూద్దాం. మరి నాకు తెలుసు మీరు ఎంతో మంది కోర్టుల వల్ల పోలీసుల వల్ల అధికారులు తప్పులు చేసి మనని బలి చేయటము జరిగి ఉండవచ్చు, కానీ మనం వాళ్ళని ఏం పీకలేక కేవలము గుడి చుట్టూ దండాలు పెట్టుకుంటూ పొర్లు దండాలు పెట్టి ఆ దేవుడు ఏదో చెయ్యాలి, ఎలా ఒక మిరాకిల్ చేసి అని చిలుకూరు బాలాజీ లాంటి టెంపుల్లకు మనము దండాలు పెట్టడమే సరిపోతుంది. అధికారులు మరి వాళ్ళు ఇంకా చెలరేగిపోతా ఉన్నారు అన్యాయము, దాన్ని ఆపాల్సిన బాధ్యత మనదే నా కాదా? ఒక్కసారి అంటే ఇలాంటి పదం నా జీవితంలో ఇప్పటివరకు ఎవరు వాడలేదు. మీరు కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ సంస్థలో ఉన్నా ధర్మ సంస్థాపన జరగాలని కోరుకుంటే మాత్రం రామరాజ్యంలో చేరి సో మీరు కూడా అంట ఎవరైనా సరే రామరాజ్యంలో చేరి తన్మందన్ కేటాయించబడుతున్నారు. అయితే ఈయన ఆశ్చర్యపడి పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని. పోలీసులే కాదు, కోర్స్ నేను కూడా సినిమాలో చూసాం మనం పోలీసులను అక్రమంగా అన్యాయంగా, కానీ ఈ రియల్ హీరోకేమో విలన్లు ఎక్కువ ఉంటారు. నా ఒక వర్షన్ ఏంటంటే ఈయన 100 కోట్లు తీసుకొని అని చంపాలనుకుంటున్నాడు, ఒకడు నోటికి వచ్చినట్టు వాగేస్తున్నాడు. అయితే హిందూ వ్యతిరేకులు ఎప్పటి నుండో హిందువులను వీళ్ళ వేలుతో వీళ్ళ కన్నెలా పొడిపియాలి, వీళ్ళ కత్తితో వీళ్ళ పొట్టలో ఎలా పొడుచుకునేటట్టు చేయాలని చాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు టక్కు దొరికిపోయింది. అందులో హిందూ వ్యతిరేకమైన ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళే వెళ్ళి ఇనిషియేషన్ తీసుకొని కేసు పెట్టించినట్టు మనకు తెలుస్తోంది. కానీ ఈ మీడియా ఏం చేయాలి? సత్యాన్ని వెలికి తీయక వీళ్ళకి ఇదే ఛాన్స్ అని వీళ్ళు చెలరేగిపోతున్నారు పోటాపోటీగా. మరి దానికి డిఫమేషన్ కేసేస్తారా ఏంటో, వీళ్ళ అంత ఈజీగా వదలడు. అయినా మనం మాత్రం సత్యం తెలుసుకోవాలి, సత్యం వైపు ఉండాలి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. నిర్భయంగా సత్యం వైపు అడుగు వేద్దాం. సత్యాన్ని మనం రక్షించుకోవాలి. ఒక విషయం మర్చిపోయాను. అయితే ఈయన అవినీతిపరుడు అక్రమార్కుడు అయితే ఈయనకున్న నాలెడ్జ్కి, లీగల్ నాలెడ్జ్కి ఈయన పెద్దవాళ్ళతో చేతులు కలిపి ఏమైనా చేయగలుగుతాడు. ఈయన అంటే అవినీతి పరులు కానీ ఈ భూదందాలు చేసే వాళ్ళతో చేస్తే కోట్లు వస్తాయి, కానీ ఈయనకు ఈ ప్రాపంచిక సుఖాల మీద లేదు. శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు ధర్మాన్ని గెలిపియడంలో ఉన్న ఆనందము ఈ డబ్బులో ఉండదు మంచి వాళ్ళకి. సో అయితే
ఈ దుర్మార్గులు ఎవరైతే డబ్బులు బాగా సంపాదించాలి అని మరి ఎవరైతే తమో గుణంలో ఉంటారో, అంటే దోపిడీ, దొంగతనంలో, అన్యాయాలు, వాళ్ళకి ఎక్కువగా ఆ అందరూ అలాంటి వాళ్ళే కనబడతారు. ఇప్పుడు మీడియాలో అవినీతిని చూసి 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 ఉంటారు, దుర్మార్గులను చూసి ఉంటారు. కాబట్టి వాళ్ళకి వెంటనే వీడు వాడే అనుకుంటాడు అనమాట. చూడండి, మీరు ఎప్పుడైనా మీరు బాగా కావాల్సిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారనుకోండి, ఎక్కడ కనబడ్డా మీ వాళ్ళగా కనబడుతుంటాడు. అరే వీడేనేమో, అరే తప్పిపోయిన బాబు ఇక్కడే ఇతను అలాగే ఉండు అలాగే ఉండు అంటాం. అలాగా ఒక దొంగను వెతికితే అలా తెలియకుండానే మనము ఒకడు దొంగ అనగానే దొంగ 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 అని ఇలా పుకార్లు షికార్లు అయిపోవడం ఎన్నో చూస్తాం. కానీ దానివల్ల భయంకరమైన శిక్షలు, మనం చనిపోయిన తర్వాత శిక్షలు ఉంటాయి. ముందు కూడా విచిత్రమైన రోగాలు, యాక్సిడెంట్లు, బాధలు భరించాల్సి వస్తుంది. ఆ దైవానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం. ఎందుకంటే ఇంద్రియ భోగాలకు వెళ్తున్నాం. ఇంద్రియాలు మనని తప్పుదో పడతాయి. బుద్ధితో, తెలివితో ఎవరు మంచి ఎవరు అనేది చాలా శ్రద్ధగా గమనించి నోటితో మాట్లాడాలి, చేతులు వాడాలి. చెవులను వాడకపోతే మనం పూర్తిగా తప్పుతోల వెళ్ళి భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళలో వెళ్తాం. జై శ్రీకృష్ణ. భగవద్గీత రోజు చదవండి. ఆర్పి పట్నాయక్ది యూట్యూబ్లో ఉంది, అద్భుతంగా ఉంది. జీవి శాస్త్రి భగవద్గీత పుస్తకాలు కూడా 100 రూపాయలు ఒకటి ఉంది. మీరు కామెంట్లో పెడితే మీకు పంపే ఏర్పాటు చేస్తాను. ఈజీగా సులభంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.